సంక్రాంతి సందర్భంగా మనోడు గాలిపటం సూత్రాలు పెట్టడానికి వచ్చాడు. సూత్రాలు ఎలా పెట్టాలో మనోడు చెప్తాడు. ఇప్పుడు విందాం. ఇతని పేరు ప్రస్తుతానికి సూత్రధారి. సూత్రాలు పెడతాడు కాబట్టి సూత్రధారి. సూత్రధారి. ఇది గాలిపటం. ఇది గాలిపటం. ఇది పెద్ద దారం. ఇది పెద్ద దారం. 2 బొక్కలు పెట్టి పైన బొక్కలో నుంచి కింద బొక్కలకు దారం లాగాల. ఇట్టా మళ్ళీ తిప్పి ఈడ ఒక బొక్క ఉంటుంది, ఆ బొక్కలో పెట్టి లాగేస్తే ఓకే అట్లకి వెళ్ళి. సో ఫస్ట్ అయితే ఈ దీని మధ్యలో హోల్ పెట్టి లోపల లాగుతున్నాడు. ఓకే, నాట్ వేస్తున్నాడు. తిప్పి వేయాల. ఓకే, గట్టిగా వేయాల, లేదా ఊడిపోతుంది. సరే, ఇక్కడి నుంచి ఇంకొక హోల్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి? 1 జాన 2 జాన. మీకు పెద్ద కలపడం కాబట్టి ఒక 2 జాన, ఒక 3 పెట్టి బొక్కలు వేసుకోవాలి. కాదు, ఇప్పుడు నీ చెయ్యి ఒకలాగా ఉంది, నా చెయ్యి ఒకలాగా ఉంది. మీ చేతులు బట్టి మార్చుకోండి. గాలిపటం బట్టి మార్చొద్దా? గాలిపటం మీ చేతి బట్టి. మరి ఎట్లా పెట్టాలి చెప్తే? నా చెయ్యి కాబట్టి నేను 1 జాన 4 తీసుకున్నా. మరి నా చెయ్యి అయితే? నీ చెయ్యి అయితే 1 జాన 2. 2 జాన 2. 2 జాన 2 అంటే గాలిపటం అవతల పోతాం. కరెక్ట్గా ఎంత పెట్టాలి చెప్తే, అది ఇంపార్టెంట్. సరే, 1 జాన 4 పెట్టు. సరే కాదు, జాన 4 పెట్టి మళ్ళీ 2 పెట్టు. జాన అట్లా 4 2. ఓకే, సో అంటే జాన అక్కడి నుంచి జాన వేసుకొని 2 జానలు పెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. బొక్కలు వేస్తుంది ఏమన్నా ఉందే? 2 జాన. ఇప్పుడు ఇంకో దారం ఉంటది. సరిపోద్దిలే. సరిపోతుంది. సరిపోకపోతే సరిపోకపోతే ఇంకోసారి తీసి కట్టుకోండి, ఏం పర్వాలేదు. సరిపోకపోతే ఇంకోసారి తీసి కట్టుకోండి, ఏం పర్వాలేదండి. ఈ బొక్కలో నుంచి ఈ బొక్కలోకి లాగి ఎందుకంటే మీ ఇష్టం అది. మళ్ళీ ఈ బొక్కలో నుంచి ఆ బొక్కలోకి లాగండి. సో ప్రస్తుతానికైతే మేకింగ్ వీడియో, ఫ్లయింగ్ వీడియో నెక్స్ట్ పార్ట్. ఫ్లయింగ్ వీడియో నెక్స్ట్ పార్ట్ అంటే మీరు నాలాగా తాబేల్ లాగా చేయకుండా ఫ్లాష్ మ్యాన్ లాగా చేసుకోండి, బాగుంటుంది. తాబేల్ లాగా చేయకుండా ఫ్లాష్ మ్యాన్ లాగా చేయాలంట. దీనికి అట్టే ఫ్లాష్ మ్యాన్ లాగా ఒక ముడి కూడా వేసేయండి. 2 వేయండి, ఇంతకుముందు 3 అయింది దానికి. ఏమో ఇంతకుముందు పైన 2 వేసిన దానికి డౌట్ పడ్డారు, దానికి మన కింద 2 వేయించాలి. మళ్ళీ ఫస్ట్ ఇక్కడ కదా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఎంత ముడియాల? దారం ఇట్లా తీసుకోండి, అది కిందకి పొల్ల కడిగి వచ్చి ఫాల్ట్ తప్పు తీసుకున్నాం అంతే కదా. ఊరికే పేరుకేసుకుంటుందా నువ్వు? కాదు దారం తక్కువ అయింది దానికని ఏం చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం లెన్స్ చూసుకోవాలి. ఇక్కడ పైన నుంచి ఇక్కడ కరెక్ట్ మనం నాట్ వేసే దగ్గరికి సేమ్ నువ్వు కట్ చేయక మళ్ళీ చూద్దాం. కరెక్ట్గా వచ్చింది, అది కరెక్ట్ పట్టుకొని తీసాను, లాగేసాను. ఇక్కడ నుంచి మనం ఇక్కడ దాకా విత్ చూసుకోవాలి. ఓకే, ఈ సైడ్ ఏమన్నా లూజ్ ఉంటే మనం ఇక్కడ పై నుంచి లాగా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఓకే, నాట్ వేస్తే అక్కడికి రావాలి, ఆడికే రావాలి. ఓకే, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని నాట్ వేసేటప్పుడు మళ్ళీ వేసారంటే మళ్ళీ మనం ఏం చేయలేము, తీసుకోలేము. ఓకే, చూసారా? సో అంటే ఎగ్జాక్ట్ గా అక్కడ రాకపోయినా ఈ నాట్ అనేది ఐసోస్లెస్ ట్రయాంగిల్ షేప్ లో ఉండాలి. సో ఇట్లా ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఈ నాట్ వరకు, సో కొంచెం అలా అయినా ఏం కాదు. 1-2 ఇంచెస్ మాట్లాడినప్పుడు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? అప్పుడు మనకి సూత్రం ఎలా రావాలంటే ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్ షేప్ లో రావాలి. నాకు అర్థం కాదు, మీ ఇద్దరు మాట్లాడినప్పుడు నన్ను ఎందుకు పెట్టారు? ఈజీ. ఓకే, రెడీ ఫర్ ఫ్లయింగ్. ఇప్పుడు చెప్పురా, ఏం చెప్తావు చెప్పు. సూత్రం అయితే పెట్టేసైంది, నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి తోకలు కడిగి అల్లకి ఎగరేయండి. నువ్వే ఫస్ట్ దారం కట్టండి, దారం లేకుండా ఎగరేయలేం. ఇక్కడ దారం కట్టి
ప్రస్తుతానికైతే చూసారు కదా చూడండి సూత్రం. ఏంటో మీరు పెడితే ఉన్న ఒక లైన్ మీరు గాలిపడం సూత్రం. ఒకవేళ మీకు డౌట్ వేస్తే ఇంట లేపితే ఏంది అట్ట స్ట్రైట్ గా ఉండాల. ఓకే లేదా అది తప్పు. అది ఫ్యాన్ గాలి వల్ల కొంచెం సైడ్ పోతుంది. ఓకే ఏమనుకోబాకండి. మళ్ళీ ఇక్కడ ఒక దారం కట్టి ఇక్కడ తోకలు సతికించుకొని ఎగరేయండి. పోతుందంటావు. ఫ్లయింగ్ వీడియో నెక్స్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. హాయ్, నేను మీ సూత్తు దాన్ని పోయిన వీడియోలో చేసి చిటికలా మెదిపోయానంట. దబిడి దిబిడే ఇంకా పెద్ద పెట్టాలా? దీనికి పెట్టేదే మళ్ళా పడిపోతుంది. నేను ఎగరేస్తా. ఫస్ట్ పోతుంది లేదు చూడు, కొంచెం దూరము పోయిందంటే తోక పెట్టేద్దాం పెద్దది. పోతుందిరా, సూపర్ గా పోతుంది. గాలి రావట్లేదు కదరా. అప్పుడే చెప్తాను గాలి పడేది రాదా. యాంది సరిగ్గా లేదు సూత్రం. వచ్చింది వదులు దా మధ్యలో ఎందుకు అడ్డం పట్టుకుంటావు. మనం మంచిగా వస్తానే చూడు. సూత్రధారి సూత్రం బాగా పెట్టాడు బా. ఎక్సలెంట్ రా. సూత్రం అయితే సూపర్. సూత్రధారి దారి సూత్రధారి చేదైతే మాకు సంబంధం లేదు, ఇప్పుడే చెప్తున్నాం. చేయి తగిన ఏళ్ళు తగిన మాకు సంబంధమే లే. యా సూత్రధారి ఇంకా ఉన్నాయి. ఇంకా దానికి పెట్టలే, ఇంకో దానికి పెట్టాము. అది అట్టే ఉండదు, దానికి అట్టే పెట్టింది. ఇదేంది ఇది? బోరలింగ్ వాడిది. కూర్చునేసి ఇట్లా పట్టుకొని సూత్రధారి ఒకటి పోయింది ఇంకోటి చేస్తాం. ఆ విధంగా కరెక్ట్గా వచ్చిందన్నా. ఎక్సలెంట్ ఉంది ఇది. కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంది. ఫైనల్ గా సూత్రధారి గాలిపడం ఎగరేసాడు. సూత్రధారి పెట్టిన సూత్రం సక్సెస్. సూత్రధారి పక్షి పక్కన పోతా పక్షిని కూడా వేసి ఒక్క నిమిషం తోక పెట్టేద్దామంట. పెద్ద పెట్టే ఇది టేపు, ఇదేదో చక్కని వంగింది. తీసుకొచ్చారు. ఉన్నిలే గాలిపడం చెట్టు పక్షులు వచ్చేసేనా గాలిపటమా ఎంత పైకి వెళ్ళింది చూడదే. అడ్డంటా బాగా ఎగిరేటప్పుడు తీసావు బాగా. రే నువ్వే కదా కింద నుంచి హింస తీసుకొచ్చినావు. గాలిపటం అని బెదరా. ఇప్పుడు టైట్ గా ఉంది దారం. మొత్తం అయిపోయింది దారమా. వద్దురే వాడు వదిలేస్తాడు రా. పట్టుకున్నా ఆడ చూస్తూనే వదిలేను నేను. ఇక్కడతో లాస్ట్ తెలుసు దానం. ఇంకోటి కడదావునా? ఫస్ట్ దీన్ని కట్టేద్దాం బయట అన్న. దీనికి అన్న నువ్వు కట్టేసి ఆ సైడ్ కడదామా, ఈ సైడ్ కడదామా? ఆ సైడ్ కట్టి మేము ఇంకోటి తీసుకొని వస్తాం. నేనే సూత్రధారిని, నేను గాలిపడం సూత్రం. ఇంకా కావాలనా? కలర్ ఇంకా చాలు ఉండేటి చాలు. ఆడ కూడా ఉన్నది చూడు. తెగిపోయింది అది.
ఈరోజు గాలిపటం సూత్రం పెట్టేదానికి రక్తాలు చిందించాడు. అట్లీస్ట్ రక్తం చిందించిన దానికి ఎగరతుంది కదా. ఒక షేరు, ఒక కామెంట్, ఎవరన్నా సూత్రం ఏమన్నా అంటే సందేహాలు సూచనలు సూత్రధారికి వచ్చి అడగండి, లేకపోతే కామెంట్ పెట్టండి. మీరు చాలా